హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో బీరకాయ టొమాటో చట్నీ ప్రిపేర్ చేయబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఈ చట్నీని ట్రై చేసి చూడండి. అన్నంలో కానీ అలాగే ఎలాంటి టిఫిన్స్లో అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బీరకాయలో వాటర్ కంటెంట్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెషన్ కూడా చాలా మంచిది. బీరకాయ టొమాటో చట్నీని వేడివేడి అన్నంలో తిన్నారంటే ఒకటికి 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ బీరకాయ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. ఈ బీరకాయ చట్నీ ప్రిపేర్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మీకు వీలైతే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేయాలి. అలాగే 2 టీ స్పూన్స్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర మినపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు 10 నుండి 15 వరకు యాడ్ చేయాలి. గ్రీన్ చిల్లీ అనేవి మీ స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల వరకు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేయాలి. బీరకాయ అనేది 350 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అలాగే పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బీరకాయ ముక్కలను ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటోలను యాడ్ చేయాలి. టొమాటోలను యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. అలాగే మొత్తం బాగా మిక్స్ అయ్యేట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే చింతపండు కొద్దిగా యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేట్లుగా మిక్స్ చేసుకోవాలి. బీరకాయ అలాగే టొమాటోస్ అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే 5 నిమిషాల వరకు కుక్ చేయాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన ఉంచాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో 10 to 15 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయాలి. అలాగే సాల్ట్ 1.5 టీ స్పూన్ యాడ్ చేయాలి. ఆల్రెడీ 1/2 టీ స్పూన్ బీరకాయ టొమాటో పీసెస్లో యాడ్ చేసాం కాబట్టి టోటల్గా 2 టీ స్పూన్ సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ పచ్చిమిర్చిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న బీరకాయ టొమాటో పీసెస్ని యాడ్ చేయాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చాగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. అందులో ఆవాలు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసి పోపు పెట్టుకొని బీరకాయ చట్నీలో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా యమ్మీగా బీరకాయ టొమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అలాగే మన అవర్ కుకింగ్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.